మనం డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఫోర్త్ మోడల్ చెప్పుకుందాం. ఏంటయ్యా అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ ఫీలింగ్స్ అంటే ఏంటి? మీ యాంగర్ కానీ, సర్ప్రైజ్ కానీ, ఎక్సైట్మెంట్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇలాంటివి మన మైండ్లో జనరేట్ అవుతాయి. అలాంటి సెంటెన్సెస్ మనం ఏమంటాం అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి ఈ సింబల్తో మనకి ఉంటాయి, ఎక్స్క్లమేటరీ మార్క్ అని చెప్పి. వీటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుస్తాము? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుస్తామంటే చూడండి, ఇక్కడ మనకి సెడ్ టు అనేటువంటి వర్డ్ వస్తుంది కదా. ఈ సెడ్ టు అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పి మార్చండి. ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పి మార్చండి. మార్చిన తర్వాత దట్ అనేటువంటి కంజంక్షన్ మనకి ఈ సెంటెన్సెస్లో వస్తుంది. దట్ అనే కంజంక్షన్ వస్తుంది. మీరు సెడ్ టు తీసేసి ఏం పెట్టాలి? ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పి సెంటెన్స్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. రాసుకున్న తర్వాత ఆ సెంటెన్స్లో ఉండేటువంటి ఆ వర్డ్ అంతా కూడా మామూలు సెంటెన్స్ కింద మార్చేస్తాం, మా ఆర్డినరీ సెంటెన్స్ కింద మారుస్తాం. ఇప్పుడు చూడండి, రామ సెడ్. రామ సెడ్. రైట్. హౌ బిగ్. హౌ బిగ్ ది బిల్డింగ్ ఈజ్. హౌ బిగ్ ద బిల్డింగ్ ఈజ్. ఆ బిల్డింగ్ ఎంత పెద్దది అంటున్నాడు. ఆ బిల్డింగ్ ఎంత పెద్దది అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. సర్ప్రైజ్ అనమాట, సర్ప్రైజ్. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూడండి, మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ కనబడుతుంది. హౌ బిగ్ ద బిల్డింగ్ ఈజ్ అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బిల్డింగ్ చాలా పెద్దది అని చెప్పి అని రాసేస్తాం, మామూలు సెంటెన్స్లోకి రాసేస్తాం. కాబట్టి చూడండి, దీన్ని ఎట్లా రాస్తానంటే రామ ఎక్స్క్లెయిమ్డ్. రామ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద బిల్డింగ్. రామ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద బిల్డింగ్ ఈజ్ వర్స్ కింద మారుద్ది. ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద బిల్డింగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. కాబట్టి ఇక్కడ వెరీ అనేది పెడితే ఆ సెంటెన్స్ మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మీరు వెరీ అనేది రాస్తే ఆ సెంటెన్స్ మనకి యాక్యురేట్గా మనకి సరిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సెంటెన్సెస్ మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ ఈ ఎక్స్క్లమేటరీ మోడల్స్లో మనం దీన్ని రాసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మన స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ మైండ్, ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ చెప్పినప్పుడు ఈ విధంగా రాయాలి. సో రామా ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద బిల్డింగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి మనం రాసుకుంటాం. రైట్. చూడండి, రైట్. షీ సెడ్. యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్. నువ్వు మళ్ళీ లేట్గా వచ్చావా అని చెప్పి అంటుంది. అంటే అది సర్ప్రైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే కోపంతో కూడా మనకి అయి ఉండొచ్చు. యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్. నువ్వు మళ్ళీ లేట్గా వచ్చావని. కాబట్టి చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్ కనబడుతుంది కదా. రైట్. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్. యు అంటే ఎవరికో వాళ్ళకి సంబంధించింది కదా. దట్ హీ వాజ్ లేట్ అగైన్. అని చెప్పి మనం రాస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు మనం ఇక్కడ చివర క్వశ్చన్ మార్క్ అనేది పెడతాం. కాబట్టి ఇక్కడ ఎక్స్క్లెయిమ్డ్ అనే మాట, దట్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్లెయిమ్డ్ అనే మాట, దట్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు కొద్దిగా వెరైటీ సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మోహన్ సెడ్. హురే. I have won the match. అని చెప్పు. మోహన్ సెడ్. హురే అంటే ఆనందంతో చెప్పే మాట, అంటే ఎంజాయ్మెంట్తో చెప్పేది, లేకపోతే ఎక్సైట్మెంట్తో చెప్పేది. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? హుర్రే అనేది సంతోషంతో చెప్పాడు అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈ హుర్రే అనేది మనం మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్లో రాకుండా చూసుకోవాలి. దాన్ని మామూలు వర్డ్స్లో మార్చేస్తాం, దాన్ని మామూలు వర్డ్స్లో రాస్తాం. కాబట్టి ఏం రాయొచ్చో చెప్పండి? మోహన్
exclaimed. Mohan exclaimed with excitement, exclaimed with happiness, exclaimed with happiness అనేది మారుస్తాం. మళ్ళీ ఈ హుర్రే లాంటి వర్డ్స్ మనకి ఎక్కడ కనబడకూడదు మళ్ళీ. కాబట్టి మోహన్ exclaimed with happiness that I అంటే he, have had అవుతుంది. He had won the match. He had won the అది he had won the match. So Mohan exclaimed with happiness that he had won the match. అతను సంతోషంతో చెప్పాడు అతడు గేమ్ గెలిచాడని. కాబట్టి హుర్రే అనేది మనం ఏం చేసాం ఇక్కడ హ్యాపీనెస్ అనే దాని కింద మార్చాం. అంతేగాని మీరు ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు మీరు మళ్ళీ హుర్రే అనేటువంటి వర్డ్స్ రాకూడదు మనకి ఎక్కడా కూడా. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇంకో మోడల్ చూద్దాం, ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఏంటది? రైట్. He said, alas, I am undone. అలా ఇంకా మీకు ఆ వర్డ్ మీకు ఇబ్బందిగా ఉంటే ఇట్లా రాసుకోండి. అలాస్. రైట్. మై ఫాదర్ ఈజ్ నో మోర్. మై ఫాదర్ ఈజ్ నో మోర్. మా నాన్నగారు ఇంకా లేరు అని చెప్పాడు. ఎలాస్, మా నాన్నగారు ఇంకా లేరు అని చెప్పారంటే చనిపోయాడు అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎలాస్ అనే వర్డ్ వచ్చింది అంటే బాధతో చెప్పే మాట, ఇది బాధతో చెప్పే మాట. కాబట్టి మీరు ఏం చెప్పొచ్చు దీన్ని? హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో అని రాసుకోవాలి. ఈ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో అని ఎందుకు వచ్చింది? సారో అంటే ఇది సాడ్గా చెప్తున్నాడు ఈ మాట, మా నాన్నగారు లేరు అని. మా నాన్నగారు లేరు అంటే ఎవరు సంతోషంతో చెప్పరు. సో ఈ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దట్ మై ఫాదర్ అంటే ఎవరి ఫాదర్ అండి? చనిపోయింది అతని ఫాదరే కదా. సారో దట్ హిస్ ఫాదర్ ఈజ్ కాస్త వజ్ అవుతుంది. హిస్ ఫాదర్ వాజ్ నో మోర్ అని చెప్పి మనం రాస్తాం. అది అట్లా. కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రిఫ్లెక్ట్ చేస్తాం. మీకు డైరెక్ట్ స్పీచ్లో వచ్చే మీనింగ్ మనకి కనబడతా ఉండాలి. రైట్. ఇట్లా రైట్. చూడండి, షీ సెడ్ ఓ గాడ్ I have lost my purse. She said, oh God, I have lost my purse. ఇక్కడ ఓ గాడ్ అంటే ఆవిడ చాలా సాడ్గా చెప్తుంది మాట, అంతేగాని దేవుడికి సంబంధించింది ఏం కాదు. కాబట్టి మీరు దీన్ని ఆ మీనింగ్ ఎట్లా రాస్తారు? షీ ఎక్స్క్లెయిమ్డ్ sadly, లేకపోతే షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సాడ్నెస్ అని కూడా రాసుకోవచ్చు. షీ ఎక్స్క్లెయిమ్డ్ సాడ్లీ దట్ షీ హ్యాడ్ లాస్ట్ మై పర్స్ కాస్త హర్ పర్స్ కింద మనకి మారిపోతా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఎక్స్క్లమేటరీ అనేది చెప్తాం. ఎక్స్క్లమేటరీ అనేది మనం ఎప్పుడు వాడతామండి? మన మైండ్లో ఉండే ఇమోషన్స్ బయటకు చెప్పేటప్పుడు వాడతాం. వావ్ అని, ఓ అని, ఓ గాడ్ అని, ఎలాస్ అని, ఇలాంటి వర్డ్స్ చెప్పేటప్పుడు మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మనం మామూలు వాక్యాల్లోకి మనం దీన్ని మార్చేస్తాం. ఈ విధంగా మనం ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ మనకి ఈ రోజుతో అయిపోయింది. 4 మోడల్స్ కూడా చెప్పాను. మీరు ఎవరన్నా బాగా చూసుకోవాలనుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ.